వచ్చేసిన ఇవాళ కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్ని మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురూ చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. పుస్తకం రాసిండు పెద్ద సారు, మన చరిత్ర తెలుసుకోండి మీరు. లెక్కలకు రాని రైతుల సావులు, ఆదుకున్నోళ్లే మహానుభావులు. బంద్ పెడతారట రేషన్ గ్యాస్ నూనె, సర్కార్ ఆలోచన ఉన్నది బాగానే. కుత కుత ఉడుకుతున్న షియ్యకూర, పొయ్యి మీదకెళ్ళి దించేటోళ్ళు లేరా? మున్సిపాలిటీ పెద్ద సార్ని కలవవైన సత్తి. సారు కొలువుకు కొత్త కావచ్చు కానీ పట్నానికి ఫాతనే కదాక, పనికి ఫాత కొత్త అంత అని బేరం ఉండరాక. పోలీసులకు షూటింగ్ ట్రైనింగ్ ఇస్తదట మంగ్లీ. ఏంది ఇది గన్ను? వామ్మో ఎంత పెద్దగుందో. పేల్తదా? పేల్తదా? ఒకసారి నేను కూడా చూడొచ్చా? ఇంతకు ముందు గవర్నర్ సార్ అంటే ఎవ్వరికన్నా తెలిసేదా? బుక్కులు జీకే పుస్తకాలు చదివేటోళ్ళకి తప్ప గవర్నర్ సార్ అంటే ఎవ్వరికి తెలియకపోయేది. గదే మన పొత్తుల రాష్ట్రం గవర్నర్ నరసింహన్ సార్ అంటే అందరికి ఎరకైతుంది. ఎందుకంటే సారు గంత కలుపుకోళ్ళు ఉంటాడు కాబట్టి. ఎవ్వరు పిలిచినా గుళ్ళల్లోకి పోయి అయ్యగారి కంటే ఎక్కువ పూజలు చేసేస్తాడు. ఇక హోలీ పండుగ అంటే రాజ్భవనే గుర్తొస్తుంది. ఎవరు ఏం కంప్లైంట్ ఇచ్చినా మనసు పెట్టి కాగితాలు తీసుకుంటాడు. మరి చర్యలు తీసుకుంటాడా లేదా అన్నది తర్వాత ముచ్చట. కానీ ఇద్దరు సీఎంలను పక్క పక్క గూసబెట్టాలన్నా గవర్నర్ సార్తోనే అవుతుంది. ఆవుగన్ని ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ గవర్నర్ సార్ పుట్టినరోజు కాబట్టి. చూసిండ్రా బర్త్డే బాయ్ ఎంత ఈస్మార్ట్ కొడుతున్నాడో. కొత్త డ్రెస్, టిక్కు టక్కు, పక్క పొంటి, ఇంటామె ముషి ముషి నవ్వులు మస్త్ అనిపిస్తున్నదిలే. ఇంటికి చాలా మంది వచ్చినట్టున్నారు హ్యాపీ బర్త్డే చెప్పేదందుకు. రైట్, రండ్రయ్యా ఒక్కొక్కరు. ఈ పిల్లగాడు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు, జేబులకెళ్ళి తీస్తున్నాడు. హోర్ని సెల్ ఫోన్ తీసిండు. పోటోనట దింపుండ్రయ్యా. తర్వాత ఎవలో రావాలే రావాలే చేతుల గులాబీ పువ్వు పెట్టి పోతున్నాడు. హోర్ని అందరూ అవే పువ్వులు పట్టుకొచ్చిండ్రు కదా, జల్దీ జల్దీ నడవాలే, వెనక లైన్ మస్తు పెద్ద ఉన్నది. కానీ ఒక్కలన్నా మేడానికి పువ్విస్తలేరు. గీ పెద్దమ్మ మనసు తెల్లదున్నట్టున్నది. 2 తెల్ల గులాబీలు తెచ్చింది. వెరీ గుడ్. షెరోటి చేతిలో పెట్టింది. కాళ్ళు కూడా మొక్కింది. అబ్బా, ఈ తెల్ల బట్టల మనిషికి నరసింహస్వామిని అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే అనిపిస్తున్నట్టున్నది. అర్రే, బడి పిల్లలు వచ్చిండ్రు. హ్యాపీ బర్త్డే తాత అని చెప్తున్నారు. నర్సయ్య తాతతోని అందరు పోటువ దిగుతున్నారు. ఇంకెవరెవరున్నారో రావాలే జల్దినా. షాల్వల్ గప్పి పోటువల్ దిగి నడవాలే. రాజ్భవన్ బంగ్లాల పొద్దుగాల గవర్నర్ పుట్టినరోజు పండుగ ఫుల్లు ఖుషితో జరిగింది. వచ్చినోళ్లను ఎవ్వరిని నారాజు కానియకుండా నవ్వుకుంటా మాట్లాడి తోలిండు నరసింహం సారు. కానీ గిట్ల పుట్టినరోజు పండుగను మామూలు పబ్లిక్ తో చేసుకునుడు మన గవర్నర్ సార్తోనే అవుతుంది. నరసింహం సారు, తీన్మార్ వార్తల తరపున మేం కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, టక్కన ఆన్సర్ చెప్పాలి మరి, సరేనా? కేసీఆర్ సారు ఏ రోజున దీక్ష పట్టిండు? అబ్బో, ఇది అలకటి ప్రశ్న, అందరికి తెలుస్తుంది. అది కాదు. సకల జనుల సమ్మె ఎన్నడు సురువైంది? వంట వార్పుల గంటె తిప్పిన లీడర్ లెవెలు, మిలియన్ మార్చ్ల పలిగిన విగ్రహాలు ఎన్ని? ఫస్ట్ జేఏసీ ఎప్పుడు పుట్టింది, ఏడ పుట్టింది? ఏంది మీరు గట్లా చూస్తుండ్రు? మేం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కానీ గివి మాకేడ గుర్తున్నాయి అని అనుకుంటుండ్రా? అయితే మీరు ఈ పుస్తకం గురించి చదవాల్సిందే. తెలంగాణ చరిత్ర అస్సలు పుస్తకం ఇంకా రాలే. సీఎం సార్ రాస్తేనే మొత్తం చరిత్ర బయటికి వస్తుంది అని అనుకున్నాం కదా. కానీ అంతకంటే మొదలే చరిత్రకు పట్టిన చెదలు దులిపి కొత్త పుస్తకం వచ్చేసిండు కోదండరాం సార్. తెలంగాణ రాష్ట్రోదయం పుస్తకం చదివితే మీకు మొత్తం జ్ఞానోదయం అవుతుంది. అంటే 40ల నుంచి ఇప్పటిదాకా తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి మార్పులు దాంట్లో అధ్యయన వస్తువు. జేఏసీ వెట్టక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఎప్పుడెప్పుడు ఏం జరిగినాయో మొత్తం సార్కి ఎరక.
ఎందుకంటే అన్ని ఉద్యమాలకు ముహూర్తం పెట్టింది సారే కాబట్టి. సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటవార్పు, రైల్ రోకో, బస్సు యాత్రలు, పబ్లిక్ మీటింగ్లు, ధూమ్ధామ్లు, ఆటలు పాటలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి తారీఖులతో సహా రాసిపెట్టిండు సారు. కాబట్టి సర్కార్ కొలువుల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగేటోళ్ళు ఎమ్మటే పోయి గీ ఒయ్యిని పోయి కొనుక్కొని చదివితే గంటా చక్రపాణి సార్ అడిగే సగం ప్రశ్నలు గీ పుస్తకంలోకెళ్ళే వస్తాయేమో అని అంటున్నారు సార్తోని పనిచేసినోళ్ళు. కొత్తింట్లోకి పోతే పాలు వంగిస్తాం, పోరడేడిస్తే పాలు పట్టిస్తాం, దవాఖాన్ల పేషెంట్ ఉంటే పాలు తాగిస్తాం, అన్నంలో తిందామని పెరుగు తోడేస్తాం, సేమియా పాసం చేసుకుంటాం, హల్వా గిల్వా హబో చెప్తోడవది. పాలతోని గింత అవసరం ఉంటుంది మనకు. మరి మనం దాగే పాలన్నీ ఆవులు బర్లే ఇస్తున్నాయా? ఓ పారు చూడుండ్రి. యూరియా ఎన్ని రకాలుగా వాడుతున్నారో చూడుర్రే. చెట్లకేస్తున్నారు, కండ్ల నిండా ఊసొచ్చే కల్తీ కల్లుల కలుపుతున్నారు, ఆఖరికి పసిపోరలు దాగే పాలను కూడా ఇడిచిపెడతలేరు. ఇడ ఏం తెలియని ఎర్రి పిల్లల లెక్క మోకాళ్ళ మీద కూసున్నారు, చూస్తున్నారా ఇద్దరు సోడిగాళ్ళు. వీళ్ళ చెవుల డిఏ బొయ్య. హైదరాబాద్ శివారు ఏదిలాబాద్ అనే కాడ పనిచేసుడు శాతగాని పైలువాన్లు పాలను కల్తీ చేసే దంద నడిపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కల్తీ పాలను తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఏంటివో తెలుసుకుందాం. ముందుగాలు బోరింగు నీళ్లు కావలసినన్ని, యూరియా 1 సంచి, పామ్ ఆయిల్ తగినంత, పాలపొడి చిక్కగా దాకా. అంతేనారా? చెప్పవేమరా చెడిపోయినోడా? కల్పనీకే చేతులు వచ్చినాయి కానీ చెప్పనీకే నోరస్తలే ఎదురవారి నీకు. ఆఖరి దినాలకు కడిగే దిక్కు లేక చస్తారా మీ అసంటోళ్ళు. మీరు చచ్చేటకల్లా ఎంతమంది చంపుతుంటిర్రా బట్టెవాజిగల్లారా. పైసల కోసం పెండ తినమన్నా తింటారా మీరు. బర్ల మేప శాతగాక బతకనీకే బాట దొరకదని 4 బకెట్లు కొనుకొచ్చుకొని మందిని చంపే దుకాణం పెట్టిర్రారా మీరు. అయ్యా, జనాలందరికీ ఒక ముఖ్య గమనిక. కల్తీ పాలో కాదో తెలుసుకునేటందుకు అరచేతిలో కొంచెం పాలు పోసుకుంటే అడుగుకు మడ్డి లెక్క వేరుతుందట. అట్లగిట్లుంటే పాల చెంబుతోటి పాలు తెచ్చినోని 16 పనులు రాలేదట్టు కొట్టుర్రి. సుద్దులు చెప్పురా సిద్ధ అంటే దొంగలకు సద్దులు మోసిండట వెనకట్కెవడో. ఈ శాస్త్రం గినకు బాగా సరిపోతుంది. పోరగాన్లకు చదువు చెప్పమంటే చెంప దెబ్బలు తినే పని చేసిండు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు జరగాల్సిన సన్మానం ముందే చేసిండ్రు ఊరోళ్ళు. సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం తక్కువ అని అన్నదట. ఇగో అట్లనే ఉన్నది గీ పంతులు పనితనం. ఓర్ని మేం ముచ్చట చెప్పేదాకా కూడా ఆగేటట్టు లేరు కదా. సరే సరే మీరైతే కానివ్వండి, వెనక సిరి మేమే వివరంగా చెప్పుకుంటాం గన్ని. వామ్మో వీళ్ళు వినేటట్టు లేరు గన్ని మనం అస్సలు ముచ్చట చెప్పుకుందాం. ఈ సార్ పేరు శంకరాచారి. కరీంనగర్ జిల్లా రామకృష్ణాపురంలా బల్లే లెక్కలు చెప్తాడు. కానీ ఆడి పోరగాన్లతోని లెక్క తప్పి మాట్లాడతాడట. పోరగాన్లను షిడాయించుడు సురువు చేసిండట. ఓ బుజ్జిని ఏదో అంటే ఇంటోళ్ళు పోయి పోలీసులకు చెప్పిండ్రు. ఇక మామలచ్చి మర్యాద చేస్తామని తోలుకపోతా అంటే ఊరోళ్ళంతా ఎంటబడి లెక్క పెట్టుకుంటా లెక్కల మాస్టర్ ఈపు సాప్ చేసిండ్రు. అమ్మగారు ఇయ్యాలేం ముంగటేసుకున్నదో ఏమవుతారం ఎత్తిందో వేసుకుందాం. అవునరి మంగ్లీ, ఓ మంగ్లీ, ఈమె నాకు చెప్పకుంటే ఎటు పోతుందబ్బా? అబ్బా వీడున్నాడు పోలీస్ కాక. ఏంది ఇది గన్ను? వామ్మో ఎంత పెద్దగా ఉందో. పేలుతుందా? పేలుతుందా? ఒకసారి నేను కూడా చూడొచ్చా? ఒకసారి చూస్తా కాక. గన్ను కాల్చడం వచ్చా నీకు? ఏదో ఒకసారి చూపెట్టవా? మంచిగా ఉంది గన్ను. ముట్టనిస్తలేవు? అయ్యో చక్కగా పోలీసు వాళ్ళ తానికే పోయింది. మంగ్లీ, ఓ మంగ్లీ. ఓ అమ్మ, నీ షూటింగ్ తర్వాత కానీ ముందుగా నన్ను పోలీస్ షూటింగ్ల గురించి అడగనీయు. వస్తా ఉన్నాడు ఇట్లా. ఓ సారు నమస్తే. గన్నేది? ఏడ దాచిపెట్టినావు? అయ్యో కోడి పుంజుతానికి పోయి నీ గుడ్డు లావుంటదా సన్నగా ఉంటదా అని అడిగినట్టున్నది. వాళ్ళ తాన చలాన్లు రాయనికి పెన్నుంటది తప్ప గన్నుండది. ఓహో అట్లనా? అయితే పెద్ద పోలీస్ ఆఫీసర్లకే అడుగుతా సరేనా? చూడు మంగ్లీ, నువ్వేం చేస్తున్నావో చెప్పకుంటే ముందుగా నేను నిన్ను షూట్ చేస్తా. ఏమనుకుంటున్నావు? అరే మొన్న ఎల్బీ నగర్ లా గొలుసు దొంగల మీద పోలీసులు కాల్పులు జరిపిర్రు కదా సావిత్రి. ఇగో గల్లపట్టి గుంజంత దూరంలో ఉన్న తూటా దిగలేదు తెలుసా? అయితే
మన పోలీసు వాళ్ళు వాడుతున్న తుపాకుల మీద డౌట్ కొడుతుంది సావిత్రి నాకు. ఎడం పక్క కాలిస్తే కుడి పక్క పోతుంది గోలి. మొన్న ఆ గొలుసు దొంగలకు గోలి తగిలిందని దావకాండ్లన్నీ జల్లడబడుతుంటే నువ్వేమో గోలే తగలేదంటవేంది? అరే బుల్లెట్ తలిగితే కోడి పిల్లలకు మురుసుకు పడాలి గాని ఏమన్నా బండేసుకొని బుర్రు నురుకుతాడా? ఏమో తుపాకీ తుప్పు పట్టిందేమో. మరి కొత్త బైకులు కొన్నోళ్లకు తుపాకులు తుప్పు దుడవనికి కూడా లేవా పైసలు? మొన్న గొలుసు దొంగలు పట్టుకునే టీం కి సెపరేట్ గా షూటింగ్ నేర్పిస్తామనే కదా, అది నేర్పుతున్నారా మరి? ఆ ఎల్బీ నగర్ కాడ దొంగను కాల్చిన పోలీసు కూడా ఆ ట్రైనింగ్ లో బుల్లెట్ అన్నట్టు తెలుసా నీకు? ట్రైనింగ్ అయిన చెయ్యే గురి తప్పిందంటే ఆ తుపాకులు మేడ్ ఇన్ చైనా అయి ఉంటాయేమో, నాకు డౌట్ కొడుతున్నది అబ్బా. నేను బి అదే ఎంక్వైరీ చేస్తున్నా తల్లి. అసలు వీళ్ళు ఏమి ఇచ్చిర్రు, ఏం తుపాకులు వాడుతుర్రు అని. చూసిన రానుల్లా సిటీలా గొలుసులు వేసుకున్న ఆడోళ్ళ కంటే గొలుసులు ఎత్తుకపోయే దొంగోళ్ళకే భద్రత ఎక్కువ ఉన్నట్టున్నది. అందుకే ఎవ్వడు కూడా దొరకకుండా భద్రంగా ఉన్నట్టున్నారు. అయినా ఏదేమైనా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఈ దొంగ బట్టే వాసగాలను పట్టుకునేందుకు ఏదైనా చేస్తారని అనిపిస్తుంది. నేనైతే నమ్ముతా గది. అడుగు అడుగు గుంతలే కనిపిస్తున్నాయి. ఇతనం గుంతలు ఉన్నాయి. ఇట్లా వెళ్ళి ఆగు మనవో సారా. ఆగు సారు మళ్ళా సచ్చా భారత్ లో దిగిండా ఏంది? ఓ అన్న పాపు, అరే కమాన్ పట్టీలు పోతాయి మెల్లవని. ఇడ కమాన్ పట్టీలు పోతాయి అన్న. గుంత దాటినాక మళ్ళీ ఎక్కుర్రి దండిగా. బైపాస్ మిస్టేక్ లా కమాన్ పట్టీలు పోతుండే. జిహెచ్ఎంసీ సార్ వచ్చిందిగా ఇప్పుడు కొత్త కమిషనరు జనార్దన్ రెడ్డి సారు. జర చెప్పుండి తెల్ల బట్టలు వేసుకున్నావు నువ్వు కూడా, సరేనా? ఫోన్గా అవో ఎంత బండ్లు వస్తున్నాయి. ఫోన్ సతీ ఎటు పోతున్నావు? కొత్త కమిషనర్ సార్ జనార్దన్ రెడ్డి సార్ని కలవనీక పోతున్నాక నేను. కొత్త సార్ తోని నీకేం పని పడ్డా తమ్మి? హైదరాబాద్ అద్దం లేకున్నారు అధ్వానం చేయండి సార్. కాదు హైదరాబాద్ అధ్వానం ఉన్నారు అద్దం లెక్క చేయండి సార్ అంటే చెప్పొస్తా. హైదరాబాద్ లో ఓట్లున్నాయి తమ్మి, నువ్వు అద్దన్నా హైదరాబాద్ అద్దం లెక్కనే అవుతుంది. ఇది వరకు ఎన్ని పాలు ఓట్లు వాళ్ళేది, ఎంతమంది లీడర్లు గెలవలేదు, ఎట్లా పాడైనా చూడు తొవ్వలని. సిటీ కోసం గింతగానం తనలాడుతున్నావు, నువ్వు గిన మళ్ళా పోటీ చేస్తావా ఏంది? నువ్వు హైదరాబాద్ రాకముందు పట్నం అంటే ఎట్లుంటది అనుకునేది అక్క నువ్వు? నేనా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, నున్నటి రోడ్లు ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, మస్తు ఉంటది అనుకున్నా తమ్మా. మళ్ళీ ఈరెట్లున్నా సూర్యు ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పక్క పొంటే మోరీలు ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి, అడుగు పెట్ట సందు ఉండదు. మొన్న మా నూళ్ళకి వెళ్ళి జంగడ వచ్చిందాక పట్నం అంటే మంచిగా ఉంటది, కమ్మ ఆసన వస్తుంది అనుకున్నారు. గబ్బాసనకు ముక్కు మూసుకొని పట్టలేకుండా ఉరికింది ఊళ్ళో పడ్డదాకా. అయ్యో పాపం. అన్ని అయ్యో పాపం అనుడు కాదాక, ఆడేమన్నాను అయ్యో పాపం అన్నాడు. ఎట్లుంటారా ఆయన గబ్బాసనకు పట్నంలా అంటాను. నిజమే తమ్మి, హైదరాబాద్ అంటే ఏందో అనుకుంటారు చాలా మంది, కానీ ఈడు ఉండేటోళ్ళని అడిగితే తెలుస్తుంది ఈడ బాధలు ఎట్లుంటాయో. జర్రంత ఆనమూసులు పడితే చాలు ఊతాలున్న ఇళ్ళ కానీ నీళ్లు ఉరికొచ్చి కాలు కడిగి తానం చేపించిపోతున్నాయి. ఇట్లా ఉష్కరాలలో మునిగిరాతు బస్తీలలో ఉన్న జనాల బాధనైతే ఇక చెప్ప వశం కాదు, పెయ్యంతా జల్దరిస్తుంటది తమ్మి. ఈ పట్నంలో ఉన్న తువ్వల కంటే ఊళ్ళరా ఎడ్ల బండి తువ్వలేనాయా మాకు సాఫ్గా. కరెక్టే సత్తి, ఈ పొక్కల రోడ్లలో వస్తుంటే నడుములన్నీ పట్టుకుంటున్నాయి. తెలంగాణ వచ్చి మించుమించు 2 ఏళ్ళ దినం అవుతున్నది కదా అక్క, హైదరాబాద్కి ఇట్లుంటే ఇజ్జత్ పోరా? నాకు నీ బాధ అర్థమైంది, కానీ కొత్త కమిషనర్ సార్ కి ఇప్పుడే ఇవన్నీ చెప్తే మంచిగుంటదేమో. సారు కొలువుకు కొత్త కావచ్చు కానీ పట్నానికి ఫాతనే కదాక, పనికి ఫాత కొత్త అంత అని బేరం ఉండదక్క. సరే తమ్మి, ఇదివరకు దాకా ఏదో నడిచింది, ఇక హైదరాబాద్ లో పబ్లిక్ బాధలన్నీ పూస గుచ్చినట్టు చెప్పిరా కొత్త కమిషనర్ సార్ కు. అక్క నువ్వు మొత్తం బిత్తర్దానా ఉన్నావు, నేను చేస్తున్న పనినే సైఫో అంటున్నది. కొత్త పని చెప్పాలి కానీ నా పని ఎందుకు చెప్పాలి నువ్వు? ఆవిడ ఇవాళ రావు ఏం రావు నీకు. 15 ఏండ్ల కింద వానొచ్చి కట్టెలన్నీ తడిస్తే పొయ్యిల మంట రాకపోతే కొంచెమంత గ్యాస్ నూనె వస్తే అంటుకుంటుండే, కరెంటు సక్కగా ఉండకపోయేది. గందుకే గ్యాస్ నూనె దీపాలే పెట్టుకుంటుంటిమి, గ్యాస్ నూనెతోనే బండ్లు నడిపిస్తుంటిమి, బాయికాడ ఇంజన్లు పెడుతుంటిమి, గ్యాస్ నూనె పొయ్యిలు తెచ్చుకొని వంట చేసుకుంటుంటిమి. ఇగో గీసొంటి గ్యాస్ నూనెకే ఇప్పుడు కష్టకాలం వచ్చింది. 4 వద్దులైతే రేషన్ దుకాణం కాడికి పోయి గ్యాస్ నూనె కోసం క్యాన్లు బాటిల్లు పట్టుకపోయే బాధ తప్పుతుంది. సర్కారే గ్యాస్ నూనె బాటిల్ ఇస్తాందా ఏంది అని ఆశపడేరు. గ్యాస్ నూనె పోసుడు బంద్ చేస్తారట కంట్రోల్ దుకాణంలా.
లీటర్ నూనె కోసం గోస తప్పినట్టే గాని ఆనకాలం ఒత్తుల పొయ్యి మీదనో గ్యాస్ నూనె స్టవ్ మీదనో కూర బువ్వ ఎట్లుండాలే అని రంది కూడా ఏం పెట్టుకోకుండ్రి. సర్కారు పని చేస్తున్నదంటే మనకంటే ఎక్కువ ఒకటికి 4 మాటలు ఆలోచన చేస్తుంది. ఇంటింటికి నల్లా నీళ్ళ పథకం లెక్కనే ఇంటింటికి గ్యాస్ బుడ్డి పథకం సురువు చేస్తుందట. దీపం పథకం కింద అందరికి గ్యాస్ బుడ్లు వంచి ఇండ్లల్లా దీపాలు ముట్టిస్తుందట. ఇక కట్టెల పొయ్యిల పోగా ఒత్తుల పొయ్యి బాధ తప్పినట్టే. రాత్రిపూట కరెంటు పోవుడే లేదాయే కాబట్టి గ్యాస్ నూనె దీపాలు ముట్టించుకునే అవసరమే రాదు. ఎన్కటి తిండ్లు గదే సజ్జలు, జొన్నలు, రాగులు, మక్కలు, అడవితేనే, ఓ గిట్లా ఏం తక్కువ 500 రకాల పంటలు ఒక్కతాన్నే పెట్టిండ్రట. మరి గివన్నీ బొమ్మలల్లా పుస్తకాలల్లా చూసుడు తప్ప కంటికి చూద్దామన్నా కనిపిస్తున్నాయా? ఆగో గందుకే దునియాలున్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అందరు కలిసి ఎట్లా వండియాలే, ఎక్కువ ఆమ్దాని ఎట్లా రావాలనే పరీక్షలు చేస్తున్నారట. ఇక మా సత్తి చెప్తందుకు కూడా తయారుగా ఉన్నాడు. ఓవర్ టు బిత్తిరి సత్తి. తేనె, దుంపలు, ఆకులు, పండ్లు, మక్కలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఫెసార్లు తీరొక్క పంటను పట్నం బతుకొచ్చిండ్రు. మంచి తిండి మీద పరీక్షలు చేసే పెద్ద సాలరు. హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఆడికిలో పంటలు తీసుకొచ్చిండ్రు. దగ్గర 500 తీర్ల తినే వస్తువులను చూపెట్టిండ్రు. గిడ బయటి దేశపోళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారు. చిఫాచి తిండి కాకుండా ఫెయ్యిలో కొవ్వు పెరగకుండా గీ తిండి తినాలంట అని చెప్పిర్రు పెద్ద సాలరు. వెనకటికి మన తాత ముత్తాతలు గిసొంటి తిండి తిని 100 ఏళ్ళ దాకా బతికిండ్రు. మనుషులు బలంగా గట్టిగా ఉండేటోళ్ళు. కానీ గీయాళ్ళ అర్థమైన మందులతో వండించిన తిండి తింటే 30 ఏళ్ళకే ముసలోళ్ళ లెక్క మూలుగుతున్నారు. ఇక పిజ్జలు, బరుగులు అని కాస్త ఫిస తింటే ఫెయ్యిల కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు మోఫవుతున్నాయి. 4 పైసలు పోయినా మంచిదే కానీ మంచి తిండి తిందామన్నా కానీ దొరకని దినాలు వచ్చినాయి. గిట్లా అఫురు మీటింగ్ల కాడ చూసే కర్ఫు నింపుకునుడు అవుతున్నది. రైతుల ఆత్మహత్య లెక్కలు తక్కువైనాయని సర్కార్ చూపించే లెక్కలు చూసి సంబరపడాలనో, రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు అని పేపర్లల్లా టీవీలల్లా వార్తలు చూసి బాధపడాలనో తెలియకుంటైతుంది పబ్లిక్కి. బలిమికి జీవి తీసుకున్నాడు తగ్గితే బంగారు తెలంగాణ బాటలు వరుసుకుంటూ వచ్చినట్టే. కానీ గీ లెక్కలే నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కంటికి రెప్పెంత దూరమో రైతులకు సావంత దగ్గరయ్యింది. అప్పుల తిప్పలతోని ఆవుసుని తీసుకుంటున్నారు రైతన్నలు. కానీ ఉష్కెల బాయిదోవే ఆఫీసర్లు రూల్స్ ఒప్పుకోవని అన్ని సావులను రైతు ఆత్మహత్యల కింద లెక్కగడతలేరు. ఎరువులు, ఇత్తనాల కోసం అప్పు చేసి జీవి తీసుకుంటేనే రైతు ఆత్మహత్యలట. బిడ్డ పెళ్లికో కొడుకు చదువుకో అప్పు చేస్తే లెక్కలకు రారు. ఈ రూల్స్ ప్రకారం తెలంగాణలో 342 మంది రైతులే బల్మీట్కి పానాలు తీసుకున్నారట. ఈళ్ల కుటుంబాలకే 6 లక్షల సాయం చేసి ఆసరైతుందట సర్కార్. కానీ ప్రతిపక్షాలు, రైతు సంఘపోళ్ళు రాష్ట్రంలో 1500 మంది దాకా రైతులు జీవి తీసుకున్నారని లెక్కగట్టి చెప్తున్నారు. అందుకే ఆఫీసర్ల లెక్కలకు రాని 389 కుటుంబాలకు ఎంపీ కవితక్క నడుపుతున్న జాగృతి సంఘం నెలకు 2,500 సాయం చేస్తామని ముంగట్కొచ్చింది. ఇక కడమ సగం కుటుంబాలకు చెయ్యి గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు, పచ్చపాటోళ్ళు, పంకపాటోళ్ళు, పతంగి పాటోళ్ళు, ఎర్రన్నలే ఆసరా కావాల్సింది. అన్ని పార్టీలు తలా కొన్ని కుటుంబాలను సాధితే రాజకీయంలా అంతకంటే మంచి పని ఇంకోటి ఉండది. తినే బువ్వ ఎట్లా పండుతుందో తెలిసిన హీరోలుంటే ముంగట్కొచ్చి రైతు దేవులకింత ఆసరైతే అంతకంటే హిట్టు సినిమా ఇంకోటి ఉండదు అలా జీవితంలా. పుస్తకం రాసిండు పెద్ద సారు, మన చరిత్ర తెలుసుకోండి మీరు. లెక్కలకు రాని రైతుల సావులు ఆదుకున్నోళ్లే మహానుభావులు. బంద్ పెడతారట రేషన్ గ్యాస్ నూనె. సర్కార్ ఆలోచన ఉన్నది బాగానే. కుత కుత ఉడుకుతున్న షియ్యకూర పొయ్యి మీదికెళ్ళి దించేటోళ్ళు లేరా?
మున్సిపాలిటీ పెద్ద సార్ని కలవవైన సత్తి సారు కొలువుకు కొత్త కావచ్చు కానీ పట్నానికి ఫాతనే కదక్క పనికి ఫాత కొత్త అంత అని బేరం ఉండదక్క. పోలీసులకు షూటింగ్ ట్రైనింగ్ ఇస్తదట మంగ్లీ. ఏంది ఇది గన్ను? వామ్మో ఎంత పెద్దగుందో. పేలుతుందా? పేలుతుందా? ఒకసారి నేను కూడా చూడొచ్చా? చూసేసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.